ఎస్ఎస్సి జీడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ప్రిపేర్ అవుతూ ఉంటాము. ప్రిపేర్ అవుతూ మనకు థాట్ వస్తుంది, అప్లికేషన్ స్టేటస్ ఎప్పుడు వస్తుంది, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అని. అప్లికేషన్ స్టేటస్లో మెయిన్గా నా అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా అని అందరికీ చాలా భయంగా ఉంటుంది కదా. మరి అలాంటి అప్లికేషన్ స్టేటస్ ఎప్పుడు ఇస్తాడో చూద్దాము. సో దీన్ని మనము లాస్ట్ టైం తోటి అయితే కంపేర్ చేద్దాము. సో దేనైనా ముందు దాంతో కంపేర్ చేస్తేనే మనకైతే ఒక అవగాహన వస్తుంది. లాస్ట్ టైం నోటిఫికేషను సేమ్ మీ ప్యాటర్న్ కాబట్టి దానికి అనుకూలంగానైతే మనము కంపేర్ చేసుకుందాము. సో అది ఎలాగంటే లాస్ట్ టైం మనకి నవంబర్ 11 నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది, అంటే లాస్ట్ డేటు. సో నవంబర్ 11కి అయిపోయిన తర్వాత వాడు డిసెంబర్ 31 దాకా ఉన్నాడు. సో జనవరి 6 నుంచి అయితే అడ్మిట్ కార్డ్ ఇచ్చిండు. అంటే నవంబర్ నుంచి జనవరి 6 అంటే మొత్తం 45 డేస్, కరెక్ట్ 45 డేస్కి అయితే అడ్మిట్ కార్డ్ వచ్చినాయి లాస్ట్ టైము. సో అడ్మిట్ కార్డ్ ఇది ఎప్పుడు వచ్చినాయి, మరి అప్లికేషన్ స్టేటస్ ఎప్పుడు వచ్చినాయి అంటే మనకి కరెక్ట్గా ఈ నవంబర్ 11కి అప్లికేషన్ డేట్ క్లోజ్ అయిపోతే మనకి నవంబర్ 21 తర్వాతనైతే రావడం జరిగింది. సో మరి ఈసారి నోటిఫికేషన్ ఏంటంటే ఈసారి అప్లికేషన్ స్టేటస్ ఎప్పుడు డిసెంబర్ 31కి అయితే కంప్లీట్ అయిపోయింది. డిసెంబర్ 31 కంప్లీట్ అయిపోతే మనకి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు అంటే 45 డేస్ ఉంటుంది. అంటే అప్లికేషన్ అడ్మిట్ కార్డ్స్ రావడానికి. అంటే ఫస్ట్ అప్లికేషన్ స్టేటస్ ఎప్పుడు వస్తుందంటే మనకి జనవరి లాస్ట్ వీక్, అంటే ఈ లాస్ట్ వీక్లో అయితే డెఫినెట్గా రావాలి. చూద్దాం, ఒకవేళ కొంచెం అటు ఇటు అయితే మాత్రము మనకి ఫిబ్రవరి 1st వీక్ వస్తుంది, కానీ డెఫినెట్గా ఈ మంత్ లాస్ట్ వీక్ కల్లా కంపల్సరీ వస్తుంది అప్లికేషన్ స్టేటస్. సో అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు కరెక్ట్గా 45 డేస్కి లాస్ట్ టైం ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా జనవరి 30 డేస్ కదా. సో తర్వాత ఫిబ్రవరి 15 కల్లా మనకైతే డెఫినెట్గా అడ్మిట్ కార్డ్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎస్ఎస్సి బోర్డు నిర్వహించే దాంట్లో దేనికైనా 45 డేస్ అయితే మినిమం గ్యాప్ ఇస్తుంది. గ్యాప్ ఇచ్చిన తర్వాత నీకైతే ముందు ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తుంది. కాబట్టి మీరు దేనికైనా క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఈ 45 డేస్ని అయితే కౌంట్ చేసుకుంటే కొంచెం బెటర్. కాబట్టి మనకి అప్లికేషన్ స్టేటస్ అనేటువంటిది ఈ మంత్, అంటే ఈ వీక్ లాస్ట్ అయితే రావచ్చు, అంటే ఈ మంత్ జనవరి లాస్ట్కి అయితే రావచ్చు డెఫినెట్గా. అడ్మిట్ కార్డు మాత్రం మనకి ఫిబ్రవరి 15 తర్వాతనే రావచ్చు. అడ్మిట్ కార్డు ఎట్లా వస్తాయంటే ఒక్కొక్కరికి డేట్ ఉన్న ప్రకారం వస్తాయి. ఇప్పుడు ఫిబ్రవరి 20కి నాకు ఎగ్జామ్ ఉందనుకో, నా అడ్మిట్ కార్డు మాత్రమే వస్తుంది. ఫిబ్రవరి 29కు ఉన్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు రాదు. ఫిబ్రవరి 29కు ఉన్న వాళ్ళకి ఎప్పుడు వస్తుంది, ఫిబ్రవరి 24కి వస్తుంది. అంటే 4 to 5 డేస్ ముందైతే అడ్మిట్ కార్డ్ వస్తుంది. ఎవరి ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్ కంటే 4 డేస్ ముందైతే మనకి అప్లికేషన్ అడ్మిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఓకేనా, అప్లికేషన్ స్టేటస్కి సంబంధించింది, అడ్మిట్ కార్డ్కి సంబంధించింది. ఇక అప్లికేషన్ స్టేటస్లో మనకున్న డౌట్ ఏంటంటే యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా. మా నోటిఫికేషన్లో చూసుకుంటే 2021లో అప్లికేషన్స్ అనేటువంటిది చాలా రిజెక్ట్ అయింది. మ్యాక్సిమం మనకి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అయితే అప్లికేషన్ రిజెక్ట్ అయితే అందులో 2 లక్షలు 1.5 నుంచి 2 లక్షల మధ్యలో ఫోటో మీద డేట్ వేయాలని చెప్పేసి రిజెక్ట్ చేసిండు. ఎందుకంటే మా టైం నోటిఫికేషన్లో ఫోటో మీద కంపల్సరీ డేట్ ఉండాలి. ఆ డేట్ కూడా మనకి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 3 నెలల ముందైతే ఫోటో తీసుకొని ఉండాలి, కొత్త ఫోటో ఉండాలి. అందుకే కాబట్టి దాని మీద ఫోటో మీద డేట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేసిండు. బట్ మీ దానికి వచ్చేటప్పటికి మా తర్వాత నోటిఫికేషన్ అయినా కానీ ఇప్పుడు మీ నోటిఫికేషన్ అయినా కానీ సో అలా ఫోటో మీద డేట్ ఏం అవసరం లేదు. కానీ ఆ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 3 నెలల ముందు అయితే ఫోటో దిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేసిండు. సో దీన్ని అనుగుణంగా చేసుకొని కొంతమంది ఏం చేసిందంటే ఫోటో మీద డేట్ వేయడం జరిగింది. మరి వాళ్ళది రిజెక్ట్ అవుతుందా అంటే నాకు తెలిసి అయితే రిజెక్ట్ కాకపోవచ్చు. బట్ మీకు డౌట్ ఉండకూడదు అని చెప్పేసి మొన్న అప్లికేషన్కి ఎడిట్కి డేట్ ఇచ్చినప్పుడైతే నేను చాలామందికి చెప్పినాను. ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు, బట్ మీరైతే మీకు టెన్షన్ ఉండకుండానైతే మీరైతే ఆ డేట్ని అయితే తీసి మళ్ళీ కొత్త ఫోటోని అయితే అప్లోడ్ చేసుకోమని అయితే నేను చాలామందికి చెప్పాను. సో ఎందుకైనా మంచిది చేసుకుంది బెటర్, ఎందుకంటే వాడికి సంధి ఇవ్వద్దు. నేను చెప్తున్నా చూడండి, ఎస్ఎస్సి బోర్డు నిర్వహిస్తుంది కదా, సో వానికి ఏ దగ్గర కూడా సంధి ఇవ్వద్దు. అంటే సంధి అంటే వానికి ఆసరి ఇవ్వద్దు, అవకాశం ఇవ్వద్దు. సో అలా ఇస్తే ఏంటంటే వాడు ఎప్పుడు చూసినా ఫిల్టర్ చేయడానికే ట్రై చేస్తాడు. అంటే వీడిని ఇక్కడ తీసేద్దామా అక్కడ తీసేద్దామా. ఇప్పుడు అప్లికేషన్లో కొన్ని తీసేస్తే వానికే బెటర్, ఎందుకంటే మనకి ఎగ్జామ్కి ఈజీగా కండక్ట్ చేస్తాడు. ఎగ్జామ్ నుంచి మళ్ళీ పీఈటీకి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది ఫిల్టర్ చేస్తాడు. ఎందుకంటే పీఈటీ పిఎఫ్టీ అనేటువంటి చాలా మెంబర్స్ వస్తారు. సో దానికి ఇబ్బంది కాకుండా వాళ్ళని ఫిల్టర్ చేసినాం అనుకో, కొంతమంది ఉంటారు అంటే తగినంత మంది ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఈవెంట్స్ ఈజీగా కండక్ట్ చేసుకోవచ్చు అనే థాట్ తోటి ఉంటాడు. కాబట్టి వాడు ఎప్పుడు రిజెక్ట్ చేద్దామనే థాట్ కూడా అనుకుంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రాసెస్ మీకు స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు వానికి ఎక్కడ కూడా సంధి ఇవ్వద్దు, ఎక్కడ కూడా అవకాశం ఇవ్వద్దు. సో అలా ఇవ్వకుండానే మనం అన్ని ప్రాసెస్ అయితే తెలుసుకుంటా ముందు జాగ్రత్తగా అయితే తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. సో అది నేను అయితే మీకు డెఫినెట్గా గైడెన్స్ ఇస్తాను. ఎక్కడ మిస్టేక్ చేస్తారో ఆ మిస్టేక్ని అయితే నేను ముందుగానే చెప్తాను. సో ఎవరైతే మన ఛానల్ కాదు ఏ ఛానల్ అయినా ఫాలో అయినా మంచిదే. ఒక ముందుకు వెళ్ళే ముందు అయితే కంపల్సరీ చూసి అయితే వెళ్ళండి. నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ మెంబర్స్ అయితే చెప్తున్నారు కదా. సో నా ఛానల్ అని కాదు, నేను చెప్పేదనే కాదు. సో ఎవరు చెప్పినా కానీ వాళ్ళ ఇని ముందుకెళ్ళండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం చెప్పినాను,
లాస్ట్ టైం కాదు మొన్న చెప్పినాను, అప్లికేషన్ అయితే కరెక్ట్గా చేసుకోండి. అప్లికేషన్ దగ్గర కూర్చొని మీరు మరీ చేసుకోండి. ఫోటో కానీ సిగ్నేచర్ కానీ నక్సలా ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకుని ముందుగానే చెప్పినారు. సో అలా చెప్పినాక కూడా మీరు మిస్టేక్ చేసిందంటే అది మీ తప్పే, లేదంటే మన వీడియో చూడకుండానే మీరు అప్లికేషన్ చేసినని అర్థం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఇంటి దగ్గర నేను మీ అప్లికేషన్ ప్రాసెస్ రన్నింగ్లో ఉన్నప్పుడే ఇంటి దగ్గర ఉన్నాను నేను. అప్పుడు నేను మా ఇంటి ముందట ఉన్న నెట్ సెంటర్కి అయితే నేను జనరల్గా వర్క్ మీద వెళ్తా అంటే అక్కడ ఒక అబ్బాయి అయితే అప్లికేషన్ చేస్తుండు. అతను బాగా చదివే అబ్బాయి, కానీ అతను ఫస్ట్ టైం ఈ నోటిఫికేషన్ అప్లై చేస్తుండు. అతను మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. సో నేను వెళ్ళిన అదే టైంకి. సో వెళ్ళి చూసేసరికి తమ్ముడు ఈ ఆప్షన్స్ ఎలా పెట్టుకున్నాడు అంటే ABCD మొత్తం వరుసగా ఎలా ఉన్నాయో అలా పెట్టుకున్నాడు. సో తమ్ముడు ఈ ఆప్షన్ నువ్వే పెట్టుకున్నావా కావాలంటే, లేదన్నా అతనే పెట్టిండు, నాకు కూడా ఏం ఐడియా లేదు అని అన్నాడు. సో అతను ఏం చేసిండు, నెట్ సెంటర్ అయినా ABCD మొత్తం ఇలా పెట్టిండు. అరే ఇలా ఎందుకు పెట్టినావు, నువ్వు పిచ్చున్నవా, అలా పెడితే నువ్వు ఎక్కువ మార్క్స్ వచ్చినా కానీ ఆ అబ్బాయికి ఫస్ట్ BSF వస్తుంది అంటే, సో అతనికి ఇంట్రెస్ట్ ఉందా లేదో కనుక్కున్నావా అంటే నాకు కూడా తెలియదు. బట్ ఏంటంటే మార్క్స్ వచ్చిన తర్వాత మనకి ఎక్కువ మార్క్స్ వస్తే మంచిది ఇస్తాడు, తక్కువ మార్క్స్ వస్తే లీస్ట్ ఇస్తాడు అని నేను అనుకొని అలా పెట్టినాను. సో నాకు కూడా ఐడియా లేకుండా అందుకే ఎలా ఉండేనో అలా పెట్టినా అన్నాడు. ఇక చూడండి, అంటే వానికి ఒక అవగాహన లేకుండా అలా పెట్టిండు. సో నేను అప్పుడు ఏం చేసినా వెంటనే ఎడిట్ చేపించినా, నీకు కావాల్సింది ఏదో అది పెట్టుకో, సో నీకు ఇంట్రెస్ట్ ఉందేదో అది ముందు పెట్టుకో, ఇలా ఏది వరుసగా ఉంటే అది పెట్టుకోవద్దని చెప్పినాను. సో ఇదే మా అప్పుడైతే చాలా ఇంకా దారుణంగా జరిగింది. 2021లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫోటో మీద డేట్ అయితే చాలా ఇంపార్టెంట్. సో మా ఊళ్ళో ఆ రోజు అయితే లాస్ట్ డేట్ కంటే ముందు. సో మా ఊళ్ళో కొంతమంది ఏం చేశారంటే నెట్ సెంటర్ ఇక్కడ లేకుంటే పక్క విలేజ్కి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్తే అక్కడ ఒక అబ్బాయి అప్లికేషన్ చేస్తున్నాడు. సో మాకంటే ముందు ఒక 6 అయితే చేసిండు, ఆ తర్వాత మేము వెళ్ళినాము. సో 6 అప్లై చేస్తే 6 4 అయితే టైంపాస్ చేసి 2 మాత్రం చాలా బాగా చదివే వాళ్ళు అప్లికేషన్ చేసిరు. సో మేము అప్లికేషన్ చేసుకున్న తర్వాత అతను మాది ఫోటో మీద డేట్ వేస్తలేడు, నక్సల ఏం పెడతలేడు, నక్సల్ కూడా పెట్టలేదు అప్పుడు. సో మీకేందంటే ఇప్పుడు ఆటోమేటిక్గా నక్సల్ అని వచ్చేసింది అని, మాకు అప్పుడు నక్సల నాన్ నక్సల్ అని మెన్షన్ చేయాల్సి ఉండేది. సో అప్పుడు నేను కంపల్సరీ నక్సల్ అని మెన్షన్ చేయమని చెప్పేసి అన్నాను. సో అలా ఏం చేసిందంటే ఈ 6 మెంబర్స్కి ఏది మెన్షన్ చేయలేదు, నాన్ నక్సల్ కింద పడిపోయింది. సో వాళ్ళకి తెలుసా బ్రో అని అంటే, నేను ఇప్పుడే నీ దానికే ఇట్లా ఎడిట్ చేస్తున్నాను, సో అంత ముందే చేయలేదని అన్నాడు. అరే ఇంత పెద్ద తప్పు చేసిన బ్రో అని అన్నాం. సో 6 4 అయితే టైంపాస్ చేసారు, వాళ్ళని వదిలిపెడితే ఈ 2 మెంబర్స్ అయితే చాలా కేర్ఫుల్గా మంచిగా చదివే స్టూడెంట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకి లాస్ అవుతుంది కదా బ్రో, 1-2 మార్కులు అయినా కానీ నక్సల్కి అయితే కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది కదా, సో ఇలా ఎందుకు చేసినావు, నెక్స్ట్ నుంచి అయితే అలా చేయకని వాళ్ళకైతే గైడెన్స్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇలా ముందుగా అవగాహన లేకుంటే ఇలాగే జరిగిపోతుంది. ఓకేనా. సో ఈ అప్లికేషన్ యాక్సెప్ట్ అయితే ఓకే, రిజెక్ట్ అయిన కారణం అయితే మనకైతే ఈ అప్లికేషన్ స్టేటస్లో మెన్షన్ చేస్తాడు. ఆల్మోస్ట్ అందరిది యాక్సెప్ట్ అవుతుంది, ఎందుకంటే ఎడిట్కి అయితే డేట్ ఇచ్చింది కదా, సో అక్కడైతే అందరూ ఎడిట్ చేసుకునే ఉంటారు. సో మనకి నెక్స్ట్గా నేను చెప్పేది ఏంటంటే వానికైతే ఎక్కడ కూడా అవకాశం ఇవ్వద్దు. సో అదేంటంటే అప్లికేషన్ స్టేటస్ కానీ అప్లికేషన్ చేసేటప్పుడు కానీ సో ఈ ప్రాసెస్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎగ్జామ్ దగ్గర కానీ, సో ఎగ్జామ్ దగ్గర వానికి ఏ విధంగా మనము అవకాశం ఇస్తామంటే ఏదైతే ఒరిజినల్ ప్రూఫ్ తీసుకెళ్ళకుంటే వాడైతే ఎగ్జామ్కి అసలు అలో చేయడు. సో కాబట్టి మనకి తగినంత ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు అయితే ఒరిజినల్ ప్రూఫ్స్, సో అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. సో వానికైతే అవకాశం ఇవ్వకుండా రిజెక్ట్ చేయడానికి. సో ఆ తర్వాత CBTకి వెళ్ళినాక కూడా CBTలో మనకైతే ఎగ్జామ్ రాస్తాము. CBT నుంచి PEFTకి వెళ్ళేటప్పుడు అయితే నార్మలైజేషన్ చేస్తాడు. సో అక్కడ కూడా ఏంటంటే మనము క్వాలిఫై మార్క్స్ అయితే రావాలి డెఫినెట్గా. క్వాలిఫై మార్క్స్ వస్తేనే వాడైతే PEFTకి అయితే తీసుకుంటాడు, ఎప్పుడు మనకైతే ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు. సో ఈ అప్లికేషన్ స్టేటస్లో ఈ అప్లికేషన్ ప్రాసెస్లో కొంతమంది రిజెక్ట్ అయిననుకో, సో వాడికి ఏం చేస్తాడు, ఓకే మెంబర్స్ అయితే ఉన్నారు ఇంతమందిని, సో కాబట్టి వాడు ఏం చేస్తాడు, PEFTకి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళని అయితే తీసుకుంటాడు. కాబట్టి మనకైతే క్వాలిఫై మార్క్స్ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఆ తర్వాత ఎందుకంటే PEFTకి వెళ్తాము. సో దీన్ని మనము ఒకసారి ప్రీవియస్ చూద్దాము. 2018లో మా ముందు నోటిఫికేషన్ ఒకటి ఉంది కదా, సో 2021లో మా నోటిఫికేషన్ కదా. సో అప్పుడు ఏంటంటే ఈ క్వాలిఫైకి అంటే PEFTకి CBTలో క్వాలిఫై అయిన వాళ్ళని PEFTకి పిలుస్తాడు కదా, అంటే నార్మలైజేషన్ చేసి షార్ట్ లిస్ట్ చేసి, అక్కడ ఏంటంటే తగిన మార్క్స్ రాకపోవడంతో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని కూడా పిలిచిండు. అర్థమైందా. సో 35 మార్కులు రావాల్సి ఉంటే 35 రావాల్సి ఉంటే వాడు 25 మార్కుల వాళ్ళని కూడా పిలిచిండు. కాబట్టి అర్థం చేసుకోండి. సో మనకైతే ఏంటంటే CBTలో క్వాలిఫై మార్క్స్ వస్తేనే మనకైతే ముందు షార్ట్ లిస్ట్ అయితే వేస్తాడు. సో అది ఆ ప్రాసెస్లో మళ్ళీ నేనైతే డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇదైతే ఈరోజు వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటేనైతే కామెంట్ చేయండి. ఓకేనా. అయితే ఇంకేంటంటే ఈ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు కొన్ని టిప్స్ అయితే ఇంకొన్ని టిప్స్ అయితే ఉన్నాయి మన దగ్గర, చాలా ఉన్నాయి, అంటే ఏ విధంగా అటెంప్ట్ చేయాలని. ఎందుకంటే ప్రీవియస్ వీడియోకి మీ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది, కాబట్టి ఇలాంటి వీడియోనే మళ్ళీ ఇంకోటి అయితే వేస్తాను. అది ఎగ్జామ్ ముందైతే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చేసినామనుకో మనం ఆ ఫోకస్ అనేటువంటిది టిప్స్ మీదనే ఫోకస్ చేస్తారు. సో ఇప్పుడైతే మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ వెళ్ళే ముందైతే మనమైతే కొన్ని టిప్స్ చెప్పుకున్నాం అనుకో,
సో అవి పాటిస్తే మనకైతే మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. దాని గురించి అయితే నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. మీకున్న డౌట్స్ అయితే డెఫినెట్గా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.